మరి ఈరోజు రంగారెడ్డి జిల్లాలోని మన విస్తృతస్థాయి సమావేశం పెట్టుకోవడం జరిగింది. మరి ఈ సమావేశంలో మేము రేపు రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో టోటల్ అన్ని డివిజన్లలో కూడా మేము నిలబడతాము. మరి అదేవిధంగా ఏ రకంగా పార్టీని ముందుకు తీసుకుపోవాలి, ఇక్కడ కమిటీలు ఎలా చేయాలి అవి కూడా తెలియజేశాము. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే తప్పుడు విధానంలో పోతుందో వాళ్ళు చెప్తా ఉన్నారు బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని. బంగారు తెలంగాణ బిల్డింగ్లు కడితే బంగారు తెలంగాణ రాదు, వ్యవస్థాపకంగా కిందలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేయాలి. ఈరోజు ఏ రకంగా కూడా వాళ్ళు ఏదైతే ఎజెండా పెట్టుకొని ఈరోజు గెలిచారో అందులో ఉన్నది ఏ ఒక్కటన్నా కూడా మేము పూర్తి చేశామని చెప్పే నాయకుడు టీఆర్ఎస్ నుంచి ఎవరైనా ఉంటే ముందుకొచ్చి మాట్లాడాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాము. ఈరోజు ఏదైతే వ్యతిరేకం వస్తూ ఉందో ప్రభుత్వం మీద వ్యతిరేకం వస్తూ ఉందో అదే వ్యతిరేకము రేపు మమ్మల్ని గ్రేటర్లో మేయర్గా నిలబెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాము. మరి గ్రేటర్లో అందరం కూడా పోరాడి గెలుస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. రంగారెడ్డి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది లోటస్ పాండ్లో. ఈ ముఖ్య సమావేశం ఉద్దేశం రాబోయే రోజుల్లో గ్రేటర్ ఎన్నికల్లో దాదాపు రంగారెడ్డి జిల్లా నుండి 48 డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. ఈ 48 డివిజన్లో దాదాపు 25 డివిజన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అనుకూలమైనటువంటి డివిజన్లు. ఈ డివిజన్లో పార్టీ బలోపేతం, అలాగే రంగారెడ్డి జిల్లా నుండి రూరల్ ప్రాంతంలో ఎదుర్కొంటున్న సమస్యల మీద కూడా ఈరోజు చర్చించడం జరిగింది. ఈ రూరల్ సమస్యలో ఉన్నటువంటి రైతుల ఆత్మహత్యలు, అక్కడ ఎదుర్కొంటున్న నీటి సమస్య, అలాగే అక్కడ ఉన్నటువంటి విద్యుత్ ఏదైతే సరైన విద్యుత్ అందక రైతులు ఈరోజు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఇవన్నిటి మీద కూడా ఈరోజు కుల్లకషలంగా ఈరోజు మీటింగ్లో చర్చించుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కేసీఆర్ చేస్తున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ప్రజల వ్యతిరేక విధానాల మీద ఖచ్చితంగా పోరాటం చేసి మెడలు వంచి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకాలను కూడా ఈరోజు తిరిగి ఆ పేర్లు మార్చడం వల్ల కూడా అతను చేసినటువంటి ఏదైతే పథకాలు సరైన అవగాహన లేనటువంటి పథకాల మీద ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ప్రతి పథకాలు కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కృషి చేస్తుంది. కొన్ని తీర్మానాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తీర్మానాలు కూడా మేము జిల్లా కలెక్టర్ గారికి అలాగే జీహెచ్ఎంసీ కమిషనర్ గారికి కూడా రాబోయే రోజుల్లో ఒక కమిటీ అందరం కలిసి వెళ్ళి కూడా ఆ తీర్మానాల మీద కూడా ఈరోజు ఇవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగింది.